ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఈనాడు ఎడిటోరియల్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. సో, ఆ ఆర్టికల్‌ని డిస్కస్ చేయబోతున్నాను. ఓకే. సో, ఆర్టికల్ పేరు ఏంటి అంటే మన్ ముంచుతున్న మంచు పలుకలు. సో, ముంచుతున్న మంచు పలకలు. సో, ఈ టాపిక్ ఇచ్చి ఒక ఆర్టికల్ ఇచ్చాడు. సో, ప్రతిరోజు కూడా నేను ఈనాడు పేపర్‌లో వచ్చే ఆర్టికల్ అన్నది ఒకసారి డిస్కస్ చేస్తాను. సో, ఇది గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అదేవిధంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ ఆ ప్రాస్పెక్టివ్‌లో కూడా సో, ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి కరెంట్ ఇష్యూస్‌లో సో, చాలా ఇంపార్టెంట్ అండి. సో, ప్రతిరోజు నేను ఆర్టికల్‌లు డిస్కస్ చేస్తూ ఉంటాను. సో, మీరు నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు వీడియోస్ నేను క్లాసెస్ కానీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద క్లాసెస్ అనేవి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే. సో, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. సో, ఇది మనం ఎక్కడ చదువుకుంటామంటే గ్రూప్ 2లో ఎన్విరాన్మెంట్ ప్రాస్పెక్ట్లో చదువుకుంటాం. ఎన్విరాన్మెంట్ ప్రాస్పెక్ట్లో అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా చదువుకుంటాం. సో రెండిట్లో కూడా మనం చదువుకోవచ్చు. ఓకే, రైట్. సో, చాలా జాగ్రత్తగా వినండి. సో, 22 అంటే 22.5 కోట్ల సంవత్సరాల క్రితం. సో, ఈ ఆర్టికల్‌లో ఏం చెప్పాడు అన్నది ఒకసారి ఫస్ట్ హిస్టరీ గురించి చెప్పిన తర్వాత మీకు బ్రీఫ్‌గా అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. సో, ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం సో, మన భారతదేశం అన్నది ఆస్ట్రేలియా ద్వీపానికి సో, ఇది ఆస్ట్రేలియా ద్వీపం అనుకుందామండి. సో, ఆస్ట్రేలియా ద్వీపానికి సో, దగ్గరలో మన భారత్ ఒక ద్వీపం కింద ఉందన్నమాట. ఒక ద్వీపం కింద ఉంది. అయితే ఇక్కడ ఒక సముద్రం ఉండేది. ఏ సముద్రం అంటే ఇక్కడ ఈ సముద్రం పేరు టెథిస్ మహాసముద్రం. సముద్రం పేరు టెథిస్. సో, ఈ టెథిస్ అనే మహాసముద్రం ద్వారా ఏమైందంటే సో, ఇది ఆసియా. సో, ఆసియా భారతదేశం రెండూ కూడా టెథిస్ అనే మహాసముద్రం ద్వారా ఏమైంది వేరు చేయబడ్డాయన్నమాట. సో, మనకి ఈ రెండు కూడా టెథిస్ అనే మహాసముద్రం ద్వారా ఆసియా భారత్ రెండూ కూడా వేరు చేయబడ్డాయి. ఓకే. అయితే తరువాత ఏమైంది, తర్వాత మనకి ఖండాలు ఉన్నాయి కదా. సో, ఖండాలన్నీ కూడా మొత్తం మనకున్న ఖండాలన్నీ కూడా అవేంటి కొద్దిగా సపోజ్ ఇదొక ఖండం అనుకోండి. సో, అదేమవుతుంది కొంచెం అలా మూవ్ అవుతూ సో, ఈ పలకలన్నవి ఇలా మూవ్ అవుతూ ఇలా జాయిన్ చేసుకోబడడం ఇలా జరిగాయి. సో, అదేవిధంగా భారతదేశం కూడా ఇండియా కూడా ఇక్కడ ఏ సముద్రం అయితే ఏదైతే ఉందో సో, ఈ ప్రతి సంవత్సరం ఇది సముద్రం అంతా కూడా ఏమైందంటే సో, ఒక మంచు గడ్డలాగా అంటే మంచులాగా మారిపోయి అదొక గడ్డలా ఫామ్ అయిపోయి సో, ఈ యొక్క ఆసియాని భారతదేశాన్ని రెండింటినీ కూడా జాయిన్ చేసిందన్నమాట ఇలాగ. సో, మంచు ఏమైంది అలాగా మంచు కొంచెం అలా మంచు కింద వాటర్ అంతా కూడా మంచు కింద మారిపోయి అదొక రాక్‌లా ఫామ్ అయిపోయిందన్నమాట. ఒక గడ్డలాగా గట్టిగా ఫామ్ అయిపోయింది. సో, అది ఎలా ఫామ్ అయింది ఇదంతా హిమాలయాల రీజియన్ అన్నమాట. ఓకే. అయితే ఈ హిమాలయాలు ప్రతి సంవత్సరం కూడా 1 సెంటీమీటర్ ఎత్తు పెరుగుతూ ప్రస్తుతం 8,849 మీటర్ల ఎత్తుకు చేరుకుందన్నమాట. అర్థమైందా? సో, హిమాలయాలు ఎలా ఫామ్ అయినాయి, తర్వాత ప్రతి సంవత్సరం కూడా 1 సెంటీమీటర్ పెరుగుతూ ఇప్పుడు 8,849 మీటర్ల ఎత్తుకి చేరుకోవడం జరిగింది. ఓకే, రైట్. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే ఈ హిమాలయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కరగడం మొదలు పెడుతున్నాయి.
అంటే ఏంటి చూడండి, ప్రతి సంవత్సరం 1 సెంటీమీటర్ పెరుగుతున్నాయి అనుకున్నాం. సారీ, హిమాలయ పర్వతాలు అనుకోండి, సపోజ్ ఈ పర్వత శిఖరాలు అనుకోండి ఇలా. సో ప్రతి సంవత్సరం ఏమవుతుంది, 1 సెంటీమీటర్ పెరుగుతున్నాయి. సో 1 సెంటీమీటర్ పెరగడం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ భూమి లోపల ఇక్కడ భూమి మీద ఈ అంతర్భాగంలో ఏంటంటే వీటి వల్ల, ఈ చలనాల వల్ల పెరగడం వల్ల ఏమవుతుందంటే ఒక భూకంపాల కింద, సో ఈ ప్రాంతాల్లో భూకంపాలు కలగడం అటువంటివి జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ పర్వత ప్రాంతాలు ఏమైతే ఏంటి మంచుతో గడ్డకట్టేసి ఉన్నాయి, ఘనీభవించి ఉన్నాయి ఇవన్నీ. సో ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి వాతావరణంలో మనకి కొన్ని వాయువులు ఏవైతే ఉన్నాయో, సో వాతావరణంలో రిలీజ్ అవుతున్న హానికర వాయువులు ఈ మంచుని వేడి చేయడం, అంటే హీట్ వల్ల, వేడి వల్ల ఏమవుతున్నాయి అంటే ఇవన్నీ కరగడం మొదలు పెడుతున్నాయి. సో అలా కరిగి ఒక జలపాతం కింద ఏర్పడుతుంది. సో అలా కరగడాన్ని, అలాగా ఉండడాన్ని ఏమంటారంటే హిమనీ నది అన్నది అంటాం. అంటే హిమాలయ నదులు హిమనీ నదులుగా ఫామ్ అవుతున్నాయి. ఈ హిమనీ నదులు అంటే ఇవన్నీ కూడా వాటర్ అనేది ఒక నది కింద ఫామ్ అయిపోయింది. నది అన్నది ఒక రాక్లా ఫామ్ అయిపోయింది ఇక్కడ. అప్పుడు ఏమైంది, ఇలా రాక్గా ఫామ్ అయిపోతే ఏమవుతుంది అంటే దీన్ని ఏమంటామంటే హిమనీ నది అంటాం. సో ఎప్పుడైతే కరగడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ కొన్ని సరస్సుల కింద ఫామ్ అవుతూ ఉంటాయి. కొన్ని అంటే ఏంటి, ఇక్కడ మంచు కరిగింది అనుకోండి, మంచు కరిగి ఇది ఒక సరస్సు కింద ఫామ్ అయింది. సో ఇక్కడ కొన్ని కొండ చర్యలు అవి విరిగిపడడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ మట్టి కానీ ఇవి పేరుకుపోతూ ఉంటాయి. సో పేరుకుపోయి ఇలాగ మట్టి అన్నది ఇలా వచ్చేసింది. సపోజ్ మళ్ళీ మంచు కరగడం వల్ల ఏమవుద్ది, ఆ మంచు అనేది కరిగిన వాటర్ ఇందులో పడుతుంది. అప్పుడు ఈ వాటర్ ఎక్కువైపోద్ది. సో అదే విధంగా ఆ ఫ్లో అన్నది ఎక్కువైపోయి వరదలు రావడం ఇటువంటివి జరుగుతున్నాయి. అయితే 2015 సంవత్సరంలో ఏం చేశారంటే పారిస్ నగరంలో ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని చేసుకున్నారు. ఒప్పందం. సో 2015 సంవత్సరంలో పారిస్ నగరంలో ఒక అంతర్జాతీయ ఒప్పందం చేసుకున్నారు. సో ఏంటి ఆ ఒప్పందం అంటే, ఇప్పుడు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత, ప్రపంచం అంతట్లో ఉష్ణోగ్రత సగటును చూస్తే ఆ సగటు ఉష్ణోగ్రత అన్నది 2100 సంవత్సరం నాటికల్లా ఈ ఉష్ణోగ్రత అన్నది 1.5 డిగ్రీల సెల్సియస్ సెల్సియస్కు పరిమితం చేయాలి అన్నది ప్రధాన లక్ష్యం. సో ప్రపంచంలో ఉన్న టెంపరేచర్ సగటు యావరేజ్ టెంపరేచర్ అన్నది 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలి. అంటే ఇంతకన్నా పెరుగుదల అన్నమాట. ఉష్ణోగ్రత పెరుగుదల, ఇది ఉష్ణోగ్రత కాదు, ఉష్ణోగ్రత పెరుగుదల ఇంతకన్నా పెరగకూడదు, 1.5 డిగ్రీల సెల్సియస్ కన్నా పెరగకూడదు అన్నదన్నమాట. అయితే అసలు ప్రజెంట్ ఎంత ఉందో మనకు తెలియాలి కదా, చూద్దాం. 1880, 1900 ఈ సంవత్సరాల మధ్య ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్, అంటే పారిశ్రామికీకరణ, పరిశ్రమలు అనేవి నెలకొల్పడం సో ఈ సంవత్సరాల్లో జరిగింది. సో ఇక్కడ అప్పుడు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఎంత ఉంది ఈ టైంకి అంటే 13.73 డిగ్రీల సెల్సియస్. ఓకే, సో 13.73 డిగ్రీ సెల్సియస్ ఉందన్నమాట. ఏంటి, ప్రపంచ సగటు ఉష్ణోగ్రత అన్నమాట. మరి ఇది ఎప్పుడు ఈ టైంలో, మరి 2020 నాటికి ఎంత ఉంది చూద్దాం, గుర్తుపెట్టుకుందాం. 2020 నాటికి ఎంత ఉంది, 14.83 డిగ్రీల సెల్సియస్ ఉంది.
ఇంత ఉందన్నమాట. అంటే చూసారా ఎంతెంత పెరుగుతుందో, ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ వస్తుంది. ప్రజెంట్ ఎంత ఉంది, 14.83 డిగ్రీస్ సెల్సియస్. అయితే ఏంటంటే ఈ డిగ్రీల సెల్సియస్ అనేది 2100 నాటికి సపోజ్ 1.5 డిగ్రీల సెల్సియస్ ఉంది. అదే ఇది 2 డిగ్రీలు ఉందనుకోండి. సో 2 డిగ్రీస్ ఉంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఏమైతే ఇవన్నీ ఉన్నాయో ఈ హిమాలయాలన్నీ కూడా కరిగిపోయి సగానికి పైగా కరిగిపోతాయంట. అర్థమైందా? సో మనం ఇది మెయింటైన్ చేయాలని చూస్తున్నాం. కానీ మనకి 2 డిగ్రీస్ కానీ వచ్చిందంటే ఇక్కడ ఏమవుతుంది, సగం హిమాలయాలు కరిగిపోతాయి అన్నమాట. సో అది మనం ప్రొటెక్ట్ చేయాలి. ప్రస్తుతం ఎంత ఉంది సగటు టెంపరేచర్ 14.83. అంటే 1.5 డిగ్రీస్ పెరుగుదల ఉండాలి తప్ప అంతకన్నా ఎక్కువ పెరుగుదల 2 డిగ్రీస్ వరకు పెరగకుండా చూసుకోవాలన్నమాట. అంటే 1.5 డిగ్రీస్ మాట పెరగాలి, అంతకన్నా ఎక్కువ పెరగకూడదు. ఓకే. అయితే నేపాల్లో జాగ్రత్తగా విన్నాము. సో నేపాల్లోని కాఠ్మండ్, నేపాల్ రాజధాని ఏంటమ్మా కాఠ్మండ్. సో నేపాల్ రాజధాని అయిన కాఠ్మండ్లో అంతర్జాతీయ సమగ్ర పర్వత అభివృద్ధి సంస్థ, అంతర్జాతీయ సమగ్ర పర్వత అభివృద్ధి సంస్థ. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఈ టెంపరేచర్ అనేది ఈ యొక్క హిమాలయ రేంజ్లో పెరగకుండా చూసుకుంటూ ఉంటుంది. ఇది 2019లో ఒక నివేదిక ఇచ్చింది. 2019లో ఒక నివేదిక ఇచ్చింది. ఏంటంటే ఈ యొక్క 20th సెంచరీ ప్రారంభంలోనే 2 డిగ్రీల సెల్సియస్ అనేది ఈ 20th సెంచరీ ప్రారంభంలోనే 2 డిగ్రీల సెల్సియస్ కూడా రీచ్ అయిపోతుంది పెరుగుదల. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత అనేది ఇంత రీచ్ అయిపోతుంది అని. కాబట్టి మనం జాగ్రత్త తీసుకోవాలి. ఓకే రైట్. ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఏంటి 2100 సంవత్సరానికి ఎంత ఉండాలని చూస్తుంది, ఎందుకని ఎక్కువ పెరగకూడదని. కానీ 2 డిగ్రీస్ అయితే ఏమవుతుంది, హిమాలయాలన్నీ కూడా సగం కరిగిపోతాయి. సో ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పర్పస్లో మనల్ని ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, ఎస్ఎస్, ఏమైనా ఎస్ఎస్ రాయాలన్నా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. అయితే నెక్స్ట్ ఒకసారి జాగ్రత్తగా వినండి. మరి ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకుందాం హిమానీ నదుల గురించి. ఓకే. అంటే మొత్తం హిమాలయాల రేంజ్ చూసినట్లయితే 2400 కిలోమీటర్లు. సో 2400 కిలోమీటర్లో ఈ హిమాలయాలు అనేవి ఉన్నాయి. అయితే మెయిన్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే భారత్లో ఉన్నాయి, పాకిస్తాన్లో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, భూటాన్లో ఉన్నాయి, నేపాల్. సో ఈ 5 ప్రాంతాల్లో 2400 కిలోమీటర్ల వరకు ఈ యొక్క హిమాలయ పర్వతాలు అనేవి ఉన్నాయి. అయితే ఇందులోని ఒక 15,000 హిమనీ నదులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే మంచు వల్ల ఏర్పడిన హిమనీ నదులు మాట. హిమనీ నదాలు అంటాం, హిమనీ నదాలు. సో ఇవి ఏవైతే ఉన్నాయో 15,000 ఉన్నాయన్నాం. అయితే ఎన్ని కిలోమీటర్లు అంటే 12,000 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఇవి ఈ మంచినీటి నదులు మాట ఏర్పడ్డాయి. అంటే మంచు ద్వారా కరిగిన నదులు మాట ఇవి. అయితే ఏ నదులు అవి? ఒకటి గంగోత్రి. ఇంపార్టెంట్ నదులు కొన్ని నేర్చుకుందాం. గంగోత్రి, యమునోత్రి. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఉత్తరాఖండ్లో ఉన్నాయి. తర్వాత కుంభు. సో ఇది ఎక్కడుంది? ఎవరెస్ట్ శిఖర ప్రాంతం.
శిఖర ప్రాంతం. సో ఈ ప్రాంతంలో ఉంది. మూడవది లాంగ్టంగ్ జీమో. సో ఇవి రెండు కూడా సిక్కింలో ఉన్నాయి. సో ఈ నదులు ఇంపార్టెంట్, ఎగ్జామ్ పర్పస్లో మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవి. సో ముఖ్యమైన నదులు మాట హిమనీ నదాల్లో ముఖ్యమైన నదులు. అయితే ఈ హిమాలయ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో 24 కోట్ల మందికి ఇవే నదులు ప్రాణాధారం అని చెప్పుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే గంగా ఒకటి, బ్రహ్మపుత్ర ఒకటి, మోకాంగ్. సో ఈ నదుల్లో కూడా ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో 16.5 కోట్ల మంది నివసిస్తున్నారు. 16.5 కోట్ల మంది నివసిస్తున్నారు. సో ఈ పరివాహక ప్రాంతాల్లో 16.5 కోట్ల మంది ఉన్నారు. ఓకే, రైట్. అయితే వీటి గురించి వీటి యొక్క మనకి ఇవన్నీ ఉన్నాయి సరే. మరి ఈ విపత్తులు ప్రస్తుతం సిచ్యువేషన్లో వీటికి ఈ మంచు కరగడం వల్ల ఎక్కువ విపత్తులు కలుగుతున్నాయి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్. సో విపత్తుల గురించి చూద్దాం. అయితే ఈ మధ్యన మీరు వినే ఉంటారు ఏంటంటే ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో జలప్రళయం అని. సో ఉత్తరాఖండ్లో గ్లేషియర్ అనేది బస్ట్ అవ్వడం జరిగింది ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ అంటే మనకి చూసినట్లయితే ఇండియన్ మ్యాప్లో ఈ ప్రాంతం అన్నది ఈ హిమాలయాల రీజియన్లో ఇది హిమాచల్లో ఉంటుంది. హిమాద్రి, హిమాచల్, శివాలక్ ఈ మూడు ఇటువంటి మాట. సో హిమాచల్లో ఉంటుంది. అయితే ఈ ఉత్తరాఖండ్ ఏదైతే ఉందో సో ఉత్తరాఖండ్ గురించి వచ్చిన జలప్రళయం గురించి మనం ఆలోచన చేసినట్లు అసలు ఏం జరిగింది అంటే ఇది సపోజ్ హిమనీ నదం అనుకోండి. ఈ హిమనీ నదం నుంచి అంటే ఈ మంచు నుంచి ఏర్పడిన ఒక నది అలక్నంద. సో ఈ అలక్నంద నది ఏదైతే ఉందో ఇది ఇలా వచ్చి విష్ణుప్రయాగ అనే ప్లేస్లో ఇది ఏం చేస్తుందంటే ఈ నది ధౌలీ గంగలో కలుస్తుంది. ఈ నది వచ్చి ఇక్కడ విష్ణుప్రయాగ అన్న ప్లేస్లో. ఓకే, విష్ణుప్రయాగ. యాక్చువల్గా ఏమవుతుందంటే సపోజ్ ఇదంతా మంచు అనుకోండి, ఇదంతా ఈ ఎత్తులో ఉంటాయి అన్నమాట మంచు. ఈ మంచు ఏమవుతుంది, గడ్డ కట్టేసి ఉంటుంది ఇదంతా. అయితే ఇక్కడ ఒక నది కింద ఫామ్ అవుతుంది. వాటర్ కరిగి ఒక నది కింద ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న కొంత మట్టి వల్ల వాటి వల్ల ఏమవుతాయి అంటే ఇది ఒక నది ఫామ్ అవుతుంది, సరస్సు అనుకోండి, ఇలా వెళ్తుంది. ఇక్కడ ఏదైనా మట్టి ఇదంతా అడ్డొచ్చేసి ఏముంటుంది, ఇక్కడ మళ్ళీ నది కింద హిమనీ నది, ఇక్కడ సరస్సు కింద ఇలా ఫామ్ అవుతాయి ఉంటాయి. ఎప్పుడైతే ఈ మంచు కరిగి ఇలా పడిందో ఇది మూడు ఏకమైపోయి వాటర్ ఒకసారి ఫ్లో అనేది పెరిగిపోయి అది వరదల కింద ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇది జరిగేది. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఈ ప్లేస్లో ఏం జరిగింది అంటే సో జాగ్రత్తగా వినండి అమ్మ. ఈ ఉత్తరాఖండ్లోని ఇక్కడ రైనీ అనే గ్రామం ఉంది. రైనీ అనే గ్రామం. సో ఈ గ్రామం సమీపంలో ఏంటంటే ఒక సరస్సు ఉంది. ఇలాగా ఇది 350 మీటర్ల పొడవు ఉంది, 60 మీటర్స్ డెప్త్ లోతు ఉందన్నమాట. లోతు ఇది పొడవు. అయితే ఈ సరస్సు ఏదైతే ఉందో ఈ సరస్సు దగ్గర గ్లేషియర్ అంటే మంచు కొండ అనేది కరిగి ఇందులో పడడం, తర్వాత అది ఏమైంది, వాటర్ అన్నది చెప్పాను కదా ఈ విధంగా వాటర్ అన్నది ఫ్లో అవడం వల్ల ఏమైందంటే అలా ఫ్లో అయ్యి ఇవన్నీ అలక్నంద. సో ఈ ప్రాంతాల నుంచి ఫ్లో అవడం వల్ల ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్న హైడ్రో పవర్ స్టేషన్స్ అంటే ఈ యొక్క నీటి ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసే కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి రెండూ కూడా ఏమైనాయి అంటే కొంచెం ఒకటైతే పూర్తిగా పోయింది, రెండోది దెబ్బతిన్నది. ఓకే,
రైట్. అంటే 13.2 మెగావాట్స్ని విద్యుత్ని ఉత్పత్తి చేసే ఒక హైడ్రో పవర్ ప్రాజెక్టు రిషిగంగలో ఉంది. ఎన్టీపీసీ ద్వారా నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్, ఎన్టీపీసీ పవర్ సెంటర్ అంటాం. సో ఈ ఎన్టీపీసీ ఏదైతే ఉందో 13.2 మెగావాట్స్ విద్యుత్తును ఉత్పత్తి చేసే హైడ్రో పవర్ స్టేషన్ అన్నది ఈ రిషిగంగలో ఉంది. అది పూర్తిగా మునిగిపోవడం జరిగింది. సో కొంతమేర ప్రాణ నష్టం జరగడం. సో అదేవిధంగా 520 మెగావాట్లను ఉత్పత్తి చేసే తపోవన్ విష్ణుగఢ్. సో ఇదొకటి, ఇది కూడా మునిగిపోవడం, అంటే కొంతమేర దెబ్బతినడం జరిగింది ఇది కూడా. సో చెప్పాలి అంటే 200 మెగావాట్ల విద్యుత్ అన్నది మనము దీని ద్వారా కోల్పోయామని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇటువంటి సిచ్యువేషన్ జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఉత్తరాఖండ్లోని ఈ జిల్లా చమోలి జిల్లా. సో చమోలి జిల్లాలోని రైని అనే గ్రామం అన్నమాట. ఓకే, రైట్. అదేవిధంగా దీనికి 1990లో కూడా ఈ చమోలి జిల్లాలో ఇక్కడ భూకంపం రావడం, ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇంకొక కారణం మనకి రీసెంట్గా న్యూస్లో చెప్తూ ఉంటున్నారు. సో అది మనకి తెలియదు కాబట్టి చెప్పలేము కానీ దాని గురించి. సో మెయిన్ ఈ విపత్తు జరగడానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే ఈ హిమనీ నదం కరగడం. ఓకే, సో మెయిన్ మరి ఇటువంటి వాటికి మెయిన్ అసలు కారణాలు ఏంటి, కొన్ని కారణాలు చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఒకటి, సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇందులో ఈ యొక్క హిమాలయ ప్రాంతాల్లో చెక్కలు కానీ రాళ్ళు, సో వీటిని ఉపయోగించి నిర్మాణాలు చేయడం అన్నది చేపట్టకూడదు ఇటువంటి ప్రాంతాల్లో. మరి పరిష్కారాలు మరి ఏంటి కొన్ని చూద్దాం. రెండవది, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ జల విద్యుత్ కేంద్రాలు పెట్టడం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి జల విద్యుత్ కేంద్రాలు పెడతారు. అయితే జల విద్యుత్ కేంద్రాలు పెట్టిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఏదైనా ప్రమాదం జరిగితే ఈ విద్యుత్ కేంద్రాలు అనేవి కొట్టుకుపోవడం, తద్వారా ఆస్తి నష్టమే కాదు, అక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఆ కేంద్రాల్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. సో అదొక ఇంపార్టెంట్ విషయం. అంటే ఏంటి, సపోజ్ ఇది ఇండియా అనుకోండి, ఇది అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇక్కడ ఉన్న కాశ్మీర్ వరకు కూడా, సో ఈ ప్రాంతాలు ఏవైతే హిమాలయ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ హిమాలయ ప్రాంతాలలో ప్రాజెక్టులు అన్నది నిర్మాణం చేయకూడదు. ఇక్కడ ప్రాజెక్టులు అన్నవి నిర్మాణం చేయకూడదు. ఓకే, మరి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే వాతావరణంలో కాలుష్యం. ఓకే, ఒకటి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ వల్ల ఏమవుతుంది, పారిశ్రామికంగా ఒకటి, సో వాహనాల వల్ల ఒకటి, సో పొల్యూషన్ అన్నమాట. ఈ పొల్యూషన్ వల్ల ఏమవుతుంది, ఈ వాయువులు రిలీజ్ చేయడం వల్ల అక్కడ ఉన్న మంచు అనేది కరగడం, దాని ద్వారా ఏమవుతుంది, ఈ యొక్క సరస్సుల కింద ఏర్పడడం, సో ఇవన్నీ కూడా సడన్గా ఏమవుతుంది, పొంగడం, సో వరదల కింద రావడం, సో ఇది అనేది జరుగుతుంది. సో నాలుగవ పరిష్కారం ఏంటి, దీనికి మనం ఇచ్చే నాలుగవ పరిష్కారం ఏంటంటే, సో అడవుల విస్తీర్ణాన్ని పెంచాలి. అడవుల విస్తీర్ణం, సో మనం అక్కడ అడవుల విస్తీర్ణాన్ని పెంచడం, వాతావరణ సమతౌల్యం చేయడం అన్నమాట, అడవుల విస్తీర్ణం పెంచి. సో మెయిన్ విద్యుత్ గురించి మనం ఎక్కువగా సౌర ఒకటే పవన, సో సోలార్ పవర్ గురించి కానీ విండ్ పవర్ గురించి కానీ మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ సో ఇటువంటి హైడ్రో ప్రాజెక్ట్స్ అన్నవి పెట్టడం మంచిది కాదు. సో ఇవి మనం ఇచ్చే పరిష్కారాలు. ఒకటి, చెక్కలు రాళ్ళు, సో ఇటువంటి వాటితో అక్కడ నిర్మాణాలు చేపట్టకపోవడం. రెండవది ఏంటి, జల విద్యుత్ కేంద్రాలు. సో ఈ యొక్క హైడ్రో పవర్ స్టేషన్స్ అక్కడ నిర్మించి చేయడం వల్ల ఏమన్నా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ధన నష్టంతో ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అదేవిధంగా కాలుష్యం, సో పారిశ్రామికీకరణ, ఈ వాహనాల కాలుష్యం, అంటే ఇండస్ట్రీస్ కన్నటువంటి చోట్ల
పెట్టకూడదు. సో ఇటువంటివన్నీ కూడా అదేవిధంగా మనకి రీసెంట్గా మీరు 2013వ సంవత్సరంలో, సో 2013లో కేదారీనాథ్ వద్ద ఏం జరిగింది, అక్కడ వర్షాలు వరదల వల్ల ఏమైంది, వరదల వల్ల కురిసిన కుంభవృష్టి వర్షాల వల్ల 5,700 మంది పైగా అక్కడ చనిపోవడం జరిగింది. సో ఇటువంటి విపత్తులన్నిటికీ కూడా మనము తగ్గించాలి, ఈ విపత్తులు ఫ్యూచర్లో జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి పరిష్కారాలు తీసుకోవాలి. సో ఇది ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఈరోజు. సో రేపటి ఈనాడు పేపర్ల ఆర్టికల్ మళ్ళీ రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.